హాయ్ ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా మీరు ఒకసారి ఊహించారా, జస్ట్ మన ఫోటోగ్రఫీ అంతగా నేర్చుకోకపోయినా పర్వాలేదు, జస్ట్ మనం తీస్తున్నాం అంటే తీసేస్తున్నాం, అలా చేస్తే బాగుంటుందా, లేదంటే ఫోటోగ్రఫీ నేర్చుకుని తీయడం బాగుంటుందా? సో ఏంటంటే, నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు పెద్ద పెద్ద ఈవెంట్స్ చేస్తున్నప్పుడు ఫోటోగ్రఫీ రాకుండా మీరు తీశారంటే మీరు అసలు మేనేజ్మెంట్ అయితే చేయలేరు. సో మేనేజ్మెంట్ చేయాలంటే కంపల్సరీగా మీకు ఫోటోగ్రఫీ రావాలి. సో ఎవరు ఎలా తీస్తున్నారో అవన్నీ మీరు చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే పెద్ద పెద్ద ఈవెంట్స్లో డ్రోన్ ఉంటుంది, సినిమాటిక్ ఉంటుంది, క్యాండిడ్ ఉంటుంది, అండ్ రెగ్యులర్ ఫోటో, రెగ్యులర్ వీడియో ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. సో ఇవన్నీ చెక్ చేయాలంటే మనకి ఇవన్నీ రావాలి. ఇవన్నీ తెలియకుండా మనం ఏదో చేసేస్తున్నాం అంటే పేరుకి చేసేస్తున్నాం, వీడియోలు ఏదో అయిపోతుందంటే ఏం అవ్వదు అక్కడ. సో మనకి ఇది కంపల్సరీ రావాలి. అది రావాలంటే మనకి స్కిల్ అన్నీ మనం ముందు నేర్చుకుని ఉండాలి. ఏం నేర్చుకోకుండా మనం దిగిపోయి ఏదో ఎవరొకరిని హైర్ చేసుకుని, ఫ్రీలాన్సర్ని హైర్ చేసుకుని ఏదో చేసుకుంటే మనకైతే మనకు తెలీదు. ఇంకా మొత్తం ఆడి మీద డిపెండ్ అయి ఉండాలి మనం. మనకు తెలిసిందనుకోండి స్కిల్, అక్కడ ఏం మిస్టేక్స్ జరుగుతున్నాయి ఇవన్నీ మనకు ముందే ఐడియా వస్తుంది. సో ఇది తెలియకుండా అయితే మీరు ఫోటోగ్రఫీ ఫీల్డ్లోకి అయితే రావద్దు. నా సజెషన్ అయితే అది. ఎందుకంటే ఫోటోగ్రఫీ ఫీల్డ్లోకి వస్తే ఇవన్నీ తెలిస్తేనే మీరు అన్నీ మేనేజ్ చేయగలరు. లేదంటే ఏది మేనేజ్ చేయలేరండి. మేనేజ్ చేయలేకపోతే ఆ బిజినెస్ ఎందుకో పనికిరాకుండా పోతుంది. మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా ఏదో చేసేస్తున్నాం, ఒక మనిషిని పెట్టేసుకుందాం, అన్నిటికీ మనిషిని పెట్టేసుకుని హైర్ చేసుకునేటట్టు అయితే మనం ఎందుకు చేయలేమండి. సో మనకు వర్క్ వస్తేనే మనం పర్ఫెక్ట్గా వెళ్ళగలం. సో అదండి, వర్క్ వస్తేనే పర్ఫెక్ట్గా వెళ్ళగలం. లేదంటే ఎవరినైనా హైర్ చేసుకుంటే అదే ఒక పద్ధతే. ఎవరినైనా హైర్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. బట్ వేరే ఏదైనా ఇండస్ట్రీలో ఏదైనా జరగవచ్చేమో కానీ మన ఫోటోగ్రఫీ ఇండస్ట్రీలో ఏదైనా చిన్న మిస్టేక్ జరిగితే క్లయింట్ది మొత్తం డేటా అంతా ప్రాబ్లం వస్తుంది. సో అదంతా చూసుకుని చేయండి అనమాట. సో నేను చెప్పేది అదనమాట. ఓకే. సో ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ రీల్స్ నేను చేస్తూనే ఉంటాను. నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశానో ఫీల్డ్లో అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో డైలీ చూస్తూ ఉండండి, ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో వస్తాయి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.